జీనియస్ అవార్డ్స్ తీసుకుంటున్నారు. యూ మేడ్ ఆల్ యువర్ పేరెంట్స్ ప్రౌడ్. ఇలాంటి వాళ్ళకి ఎవరు ఏం అడ్వైస్ ఇస్తారు? ఇంత నిశ్శబ్దంగా, ఇంతమంది స్టూడెంట్స్ ఇంత ప్రశాంతంగా, ఇంత డిసిప్లిన్గా, చాలా ఆనందం వేసింది. ఇంత నిశ్శబ్దంగా, ఇంత డిసిప్లిన్గా. హ్యాట్స్ ఆఫ్ టు యూ ఆల్ యువర్ అచీవ్మెంట్స్. మీ అందరికీ ఇలాగా మాలాంటి వాళ్ళు చిన్న మొమెంటో సుచిర్ ఇండియా కిరణ్ గారి ద్వారా అందజేస్తున్న దానిలో పాల్గొన్నాను. ఐఎమ్ హానర్డ్. థ్యాంక్ యూ సార్ సుచిర్ గారు. ఐఎమ్ రియల్లీ హానర్డ్ ఫర్ దిస్. ఎందుకంటే అడిగాను ఇందాకలో, ఆయన ఏవీలో ఆయన చేసిందంతా చూస్తుంటే ఇంత చేశారా సుచిర్ కిరణ్ గారు అని షాక్ అయిపోయానంటే. మేము ఏదో అవార్డు ఫంక్షన్కి వస్తే ఆయన అంత గొప్పగా చెప్తున్నారు, కానీ ఆయన చేసిన 32 yearsగా ఈ సివి రామన్ ఈ జీనియస్ అవార్డ్స్ ఆయన ఎగ్జామ్స్ కండక్ట్ చేసింది 1 కోటి మంది ఈ 32 yearsలో రాశారట ఎగ్జామ్. ఇట్స్ నాట్ ఎ నార్మల్ ఫీట్. దీనికంతా ఏంటి మీ కారణం అంటే ఆయన చెప్పింది ఒకటి, అబ్దుల్ కలాం గారు. అబ్దుల్ కలాం గారు మన ముందు కళ్ళ ముందు నడిచిన దైవం, మహానుభావుడు. సో రిస్క్ తీసుకోండి, ఆయన అన్నట్టు క్రియేటివ్గా ఉండండి. ఏదైనా తప్పు జరిగితే ఓకే ఫైన్, యూ హ్యావ్ ఏజ్. ఒక ఏజ్ తర్వాత మహాంటి వాళ్ళు వచ్చాక తప్పు చేయలేము. వీ కాంట్ అఫోర్డ్ డూయింగ్ మిస్టేక్స్. అండ్ యూర్ ఆల్ యంగ్ మైండ్స్, యూ హ్యావ్ ఫ్యాంటాస్టిక్ ఫ్యూచర్ ఏజ్. సో డు నాట్ కంప్లైంట్. ఏజ్ కన్నా గొప్ప అసెట్ నా దృష్టిలో ఏం లేదు. జాక్మా చెప్పింది అంతకన్నా. ఐ జస్ట్ వాంట్ టు రిమైండ్, ఇట్స్ నాట్ అన్ అడ్వైస్. థ్యాంక్ యూ ఆల్. థ్యాంక్ యూ సో మచ్. ప్రపంచంలో మన పిల్లలకి నైపుణ్యాన్ని ఇస్తే తప్ప కేవలం మార్కులతోటో డిగ్రీలతోటో వాళ్ళు ముందుకు వెళ్ళలేరు. దానికంటే మిన్నగా వాళ్ళకి నైపుణ్యాన్ని కల్పించాలి. తద్వారానే మన పిల్లలు ఈ ప్రపంచంలో అత్యున్నత స్థాయికి వెళ్తారు అని చెప్పి విశ్వసించి ఈ ప్రభుత్వం ఆయా కార్యక్రమాల పట్ల శ్రద్ధ చూపి ముందుకు తీసుకెళ్తున్నాం. తప్పకుండా ఈ కిరణ్ గారి ప్రయోగం విజయవంతం కావాలని, తద్వారా ఆయనకున్నటువంటి ఆ సంకల్పం, ఆ సివి రామన్ యంగ్ జీనియస్ అవార్డ్స్ ద్వారా లక్షలాది మంది పిల్లలు ఈ ఎగ్జామ్ రాయటం, వేలాది మంది, వందలాది మంది అవార్డ్స్ తీసుకోవటం, ఇన్స్పైర్ అవ్వటం, రేపు భవిష్యత్తులో ఈ దేశానికి, రాష్ట్రానికి మంచి జరగాలని చెప్పి ఆయన చేసేటటువంటి ఈ మహాయజ్ఞం విజయవంతం కావాలని ఆ శ్రీరామచంద్రుడు కోరుకుంటూ. అంటే అబ్దుల్ కలాం గారి ఇన్స్పిరేషన్ తోటి మేము ఓన్గా టాలెంట్ సర్చ్ ఎగ్జామినేషన్ 1st క్లాస్ నుండి 10th క్లాస్ వరకు మ్యాథమెటిక్స్ అండ్ సైన్స్ అండ్ జనరల్ ఇంగ్లీష్ అండ్ జనరల్ నాలెడ్జ్లో 100 క్వశ్చన్స్ను జూన్లో అనౌన్స్ చేసేసి, డిసెంబర్లో మేము ఎగ్జామ్ కండక్ట్ చేసి, జనవరిలో అనౌన్స్ చేసేసి, ఫిబ్రవరిలో అవార్డ్స్ను అందులో టాపర్స్కి వచ్చిన వాళ్ళందరినీ ఈ రోజున ఇక్కడికి ఇన్వైట్ చేసి చేయడం జరుగుతుంది. దాదాపు 1,00,000 మంది స్టూడెంట్స్ 2 తెలుగు స్టేట్స్లో ఈ ఎగ్జామ్ రాశారు. చాలా రిమోట్ ప్లేసెస్లో ఉన్న వాళ్ళు కూడా ఈ ఎగ్జామ్ రాయడం జరిగింది. అండ్ వెరీ హ్యాపీ దట్ చాలా రిమోట్లో ఉన్నటువంటి వాళ్ళల్లో కూడా ఆ ఇన్స్పిరేషన్ తీసుకొచ్చేసి చాలామంది మాకు ఇదివరకు ఈ ఎగ్జామినేషన్ ఇన్స్పిరేషన్గా తీసుకొని రాసిన వాళ్ళంతా వరల్డ్లో చాలా టాప్ లీడర్స్గా, చాలా టాప్ కంపెనీస్లో పనిచేస్తున్నారు. సో బేసిక్గా ఎడ్యుకేషన్ అనేది చాలా ఇంపార్టెంట్. అందులో మారుమూల అంటే కాన్వెంట్ ఎడ్యుకేషనే కాకుండా మారుమూల పల్లెటూళ్ళలో ఉన్న వాళ్ళకి కూడా ఒక రకమైనటువంటి ఇన్స్పిరేషన్ అండ్ ఐడియా, అంటే వాళ్ళకి ఎలా ఉండాలనేటువంటి గైడెన్స్ అవసరం. ఆ గైడెన్స్ ఇవ్వడానికి స్విచ్ ఇండియా ఫౌండేషన్ ఈ ఎగ్జామ్ కండక్ట్ చేసి శ్రీరామన్ యంగ్ జీనియస్ సైన్స్ ఒలింపియాడ్ సైన్స్ అవార్డ్స్ను ఈరోజు ప్రజెంట్ చేయడం జరుగుతుంది. దాదాపు 450 మంది పిల్లలు ఈ రోజున అవార్డు తీసుకుంటారు. అండ్ ఒక 10 మంది ఉత్తమ ఉపాధ్యాయులు అంటే గురుబ్రహ్మ అవార్డు తోటి ఛాత్రాలయ అంటే ఇన్స్టిట్యూషన్స్ అవార్డ్స్ను ఈరోజు ఇక్కడ తీసుకోవడం జరుగుతుంది. సో ఇక్కడ 2 రాష్ట్రాలకు సంబంధించిన ప్రతి జిల్లా నుంచి 1st క్లాస్ నుంచి 10th క్లాస్ వరకు టాపర్స్ అంతా ఈరోజు రావడం, మినిస్టర్ గారు తుమ్మల నాగేశ్వరరావు గారి చేతుల మీదుగా అండ్ వెరీ సీనియర్ యాక్టర్ అండ్ టాలెంటెడ్ యాక్టర్ రావు రమేష్ గారి చేతుల మీదుగా ఈ రోజున ఇక్కడ తీసుకోవడం అనేది చాలా హ్యాపీగా ఉంది.